అయితే మీరు అన్న ఇదే కాకుండా పట్టాభి గారు ఇక్కడ వాళ్ళు ఇక్కడేదో గొడవలు చేసి లేకపోతే ఉదాహరణకి చెప్తాను, ఇప్పుడు తెలంగాణలో ఈటెల రాజేందర్ గారు బీజేపీలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? కేసీఆర్ గారు టార్గెట్ చేసి కేసులతో వేధిస్తున్నాడు, ఈయన వదలడనే బీజేపీలోకి వెళ్ళారు. నిజంగా కూడా బీజేపీలోకి వెళ్ళబట్టే ఆయన సర్వైవ్ అయ్యాడు, నో డౌట్. సో ఇప్పుడు ఏపీలో కూడా చాలామంది లీడర్లు ఉన్నారు అట్లా. అలాంటి వాళ్ళు ఆ కేసులు ఒక్కటే కాకుండా రాజకీయ భవిష్యత్తు కూడా ఎత్తుకోవాలి కదా. మీరు రానివ్వట్ల వాళ్ళని, జనసేన వద్దంటుందంట. కాబట్టి బీజేపీలో చాలా వాక్యం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడైతే ఇది ఉంటుంది అనేది చర్చ నడుస్తోంది. మరి మీ దాకా వచ్చిందో లేదో ఆ చర్చ? అంటే ఒకటి వీకే గారు, ఇప్పుడు 3 పార్టీలు కూడా ఇప్పటి వరకు ఒక మంచి సమన్వయంతో గత ప్రభుత్వం మీద పోరాడటం జరిగింది. అనేక అంశాల మీద కలిసి పనిచేయటం, ఆ తర్వాత కూడా నిర్ణయాలన్నీ కూడా సమిష్టిగానే తీసుకోవటం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణం చెడిపోయే విధంగా ఈ ముగ్గురులో ఎవరు కూడా నిర్ణయాలు తీసుకుంటారని అయితే నేను అనుకోను. ఎందుకంటే 3 పార్టీల్లో కూడా గత ప్రభుత్వం యొక్క బాధితులు కోకొల్లల మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విర్రవీగినటువంటి నాయకులు, ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా 3 పార్టీల నాయకులను వేధించినటువంటి నాయకులు, భారీ భారీ అవినీతి కుంభకోణాలకి పాల్పడినటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. వాళ్ళపైనే కలిసి పోరాడాం. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అటువంటి నాయకులను వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే కింద భారతీయ జనతా పార్టీ క్యాడర్ కూడా ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే అందరూ సఫర్ అయ్యారండి, అందరూ దెబ్బలు తిన్నారు, జైళ్ళకి వెళ్ళారు, రకరకాలుగా అనేక బాధలు పడినటువంటి కార్యకర్తలు 3 పార్టీల్లో ఉన్నారు. కాబట్టి అటువంటి నిర్ణయాలు హడావుడిగా తీసుకుంటారని అయితే నేను అనుకోను. దానిలో వైసీపీలో మంచి వాళ్ళని చెప్పుకోవడానికి ఎవరున్నారండి? 95% పైగా అందరూ కూడా ఏదో ఒక అవినీతి పనో లేదంటే రౌడీయిజమో లేదంటే సైకోల్లాగా ప్రవర్తించినటువంటి వారు ఎక్కువగా కనపడతారు. కానీ క్లీన్గా హుందాగా వ్యవహరించినటువంటి నాయకులు నాకు తెలిసి మనం గట్టిగా ఆలోచించినా ఒకళ్ళిద్దరు కూడా కనపడరు. కాబట్టి అటువంటి టెయింటెడ్ పొలిటీషియన్స్ని వాళ్ళకి వాళ్ళు తీసుకోవటం వల్ల వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి వచ్చే లాభం కూడా ఉండదు. ప్రజలు కూడా హర్షించరు. ఇదేంటా నిన్నటి వరకు వాళ్ళని సైకో మోకల కింద బ్రాండ్ చేసి వాళ్ళు మీరు ఎట్ట తీసుకుంటారు పార్టీలోకని వాళ్ళని ప్రజలు కూడా గట్టిగా నిలదీసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి అటువంటి నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అనేక మంది వాళ్ళ ఎన్నికల సందర్భంగా వాళ్ళు చేసినటువంటి విమర్శలు, కామెంట్స్ అవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి 3 పార్టీలు కూడా సమిష్టిగానే ఉంటాయి, ఇటువంటి వారిని ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కక్షలు కార్పణ్యాలకి పోవద్దు, హింసని ప్రేరేపించొద్దని చెప్పిన మాట వాస్తవం. కానీ చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి, దానికి సిద్ధపడాలి. మేమేమి రోడ్లపైన రౌడీజం చేయకపోవచ్చు, కానీ విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ తయారవుతున్నాయి, అన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి. అందరు జాతకాలు మా దగ్గర ఉన్నాయి. మొన్నటి వరకు ఫైళ్లు దాచిపెట్టారు, జీవోలు దాచిపెట్టారు, రకరకాలుగా అన్నీ తొక్కిపెట్టారు. వాళ్ళన్నీ కూడా మా ఎదురుగుండా చక్కగా అన్నీ పరిశీలించడానికి మాకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరి లెక్క చట్టపరంగానే తేలుస్తాం. దానిలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి ఆలోచనలో లేరు. ఏదో పానీలే వదిలేద్దాం అన్న ఆలోచన అయితే బాబు గారికి లేదు, లోకేష్ గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, పురంధరేశ్వర్ గారికి కూడా లేదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. కరెక్టే. కానీ 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు రాష్ట్ర ప్రజలు కానీ లేకపోతే కాస్త ఇంటలెక్చువల్ వీళ్ళు కానీ ఫర్ దట్ మ్యాటర్ మీ పార్టీ కూడా ఎలక్షన్ మీ పొత్తు కుదిరేంత వరకు చేసిన ఆరోపణలే ఏంటంటే ఇంకా కేంద్రం సహకరిస్తోంది జగన్కి, ఇంకా బీజేపీ సహకరిస్తోంది జగన్కి.